ఫస్ట్ పుట్టిన వెంటనే మనము బేబీకి టీకాలు ఇస్తాము. సో 3 రకాల టీకాలు ఉంటాయి. సో ఒకటి ఓరల్ డ్రాప్స్ ఉంటుంది, దట్ ఈస్ పోలియో డ్రాప్స్ ఉంటాయి. 2 ఇంజెక్షన్ లాగా ఉంటుంది. సో ఒకటి బీసీజీ అనే ఉంటుంది. బీసీజీ మేము ఇచ్చేది లెఫ్ట్ హ్యాండ్కి పైన ఇస్తాము. సో హెపటైటిస్ బి అనే మనము కాల్లో ఇస్తాము. సో ఇది 3 వ్యాక్సిన్ పుట్టిన తర్వాత పిల్లలకి ఇవ్వాలి. సో నెక్స్ట్ వ్యాక్సిన్ ఏమి ఉంటుంది, మనం లీస్ట్ ప్రకారం మనం యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అనే ఒకటి గవర్నమెంట్ ఉంటుంది. కొన్ని మన ఐఏపీ అనే మన బాడీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనే దాంట్లో కూడా మనం వ్యాక్సిన్ కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో. సో దాంట్లో మనకి నెక్స్ట్ వ్యాక్సిన్ పుట్టిన తర్వాత వచ్చేది 1.5 monthకి, అంటే దాదాపు 6 వారం కంప్లీట్ అయినాక మనం వ్యాక్సిన్ మేము షెడ్యూల్లో రాస్తాము. మనం ఇమ్యునేషన్ కార్డ్ ఏమి ఇస్తాము దాంట్లో. సో జనరలీ అది రాసింది కంప్లీట్ అయినాకనే నెక్స్ట్ వ్యాక్సిన్ ఉంటుంది. అంటే మనం 6 వారం రాస్తే 6 weeks కంప్లీట్ అయినాకనే బేబీకి టీకాలు ఉంటాయి. సో నెక్స్ట్ 10 week రాస్తాము. ఆ 10 week తర్వాతనే మనము వ్యాక్సిన్ ఇవ్వాలి. 14 weeks రాస్తాము. 14 weeks తర్వాతనే వ్యాక్సిన్ ఇవ్వాలి. సో సపోజ్ 6 నెలని రాశారు. సో 6 నెల అంటే 6 నెల స్టార్టింగ్ కాదు, అది 6 నెల కంప్లీట్ అయినాకనే వ్యాక్సిన్ ఉంటాయి. పుట్టిన తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ 1.5 monthకి, దట్ ఈస్ 6 వారంకి ఉంటుంది. దాంట్లో మనము డిపిటీ అనే 3 వ్యాక్సిన్, దాంతో ఇంకా 2 వ్యాక్సిన్ కలిపిస్తాము, దట్ ఈస్ ఐపీవీ అనే చెప్తాము. సో ఇంతకుముందు ఓపీవీ ఇచ్చేవాళ్ళము, బట్ ఇప్పుడు అది ఇంజెక్టబుల్ పోలియో లాగానే అది సేమ్ వ్యాక్సిన్లో కలిపి ఇస్తాము. సో దాదాపు 6 వ్యాక్సిన్ కలిపి ఒకటి వస్తుంది. సో దట్ ఈస్ డిపిటీ. డిపిటీలో మనము డిఫ్తెరియా, పర్టోసిస్ అండ్ టెటానస్ అని ఉంటాయి. దాంతోపాటు హెచ్ఐబి, దట్ ఈస్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా బి బ్యాక్టీరియా కోసం వ్యాక్సిన్స్ ఉంటాయి. ప్లస్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అంటే మనం నార్మల్ జాండీస్ ఏమి వస్తుంది, దానివల్ల జబ్బులకి వ్యాక్సిన్ ఉంది అది. ప్లస్ దాంతోపాటు ఐపీవీ అనే ఉంటుంది, దట్ ఈస్ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. సో ఇది అన్ని 6 కలిపి ఒక్కసారి మనం ఇవ్వచ్చు, ఆర్ సపరేట్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఒకటి. నెక్స్ట్ న్యూమోనియా, పీసీవీ అనే చెప్తారు. సో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో మనం ఇస్తున్నారు పీసీవీ డోజెస్, బట్ గవర్నమెంట్ షెడ్యూల్లో మనం 6 weeks ప్లస్ 14 weeks ఉంది. మన ప్రైవేట్ ఐఏపీ షెడ్యూల్ ప్రకారం 6 weeksకి కూడా ఇవ్వాలా, 10 weeksకి కూడా ఇవ్వాలా, దెన్ 14 weeksకి కూడా ఇవ్వాలి. సో దాంతోపాటు మనము రోటా వైరస్ అని ఒక ఓరల్ డ్రాప్స్ ఇస్తారు. సో అది రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది 3 సార్లు ఇవ్వాలా, దట్ ఈస్ 6, 10, 14 weeksలో. మనము 6 weeksకి 6 వ్యాక్సిన్ కలిపి ఒక ఇంజెక్షన్, ప్లస్ న్యూమోనియా అనే పీసీవీ ఒక ఇంజెక్షన్, ప్లస్ ఓరల్ డ్రాప్స్ రోటా వైరస్ అనే ఉంటుంది. సో సేమ్ వ్యాక్సిన్స్ మనకి 10 weeksకు ప్లస్ 14 weeks, దట్ మీన్స్ మన 10 వారంకి ప్లస్ 14 వారంకి సేమ్ వ్యాక్సిన్స్ రిపీట్ అవుతాయి. సో దాని తర్వాత మనం యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో 6 monthsకి ఏమి ఉండవు, డైరెక్ట్ 9 monthsకి ఉంటాయి. బట్ మనము ఐఏపీ షెడ్యూల్ ప్రకారం 6 నెలలకి మనము ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనే ఇస్తాం. ఎస్పెషలీ మనం మెట్రో సిటీస్లో కానీ స్వైన్ ఫ్లూ అనేది చాలా కామన్. సో దానివల్ల వచ్చే జబ్బులు ప్రివెన్షన్ కోసం మన స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ అని ఇస్తాం. స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ 2 doses ఉంటాయి. ఫస్ట్ 6 నెలలకి ఇవ్వాలా, నెక్స్ట్ 1 month తర్వాత, దట్ ఈస్ 7 months తర్వాత నెక్స్ట్ ఇవ్వాలా. సో మనం ఇంకొకటి ఐఏపీ ప్రకారం ఇంట్రొడక్షన్ చేసింది ఏమంటే టైఫాయిడ్ వ్యాక్సిన్. సో మన దేశంలో టైఫాయిడ్ అనేది కామన్, మనం వాటర్లతో కానీ ఆర్ ఫుడ్తో కానీ టైఫాయిడ్ జబ్బులో వచ్చేది కామన్. సో దాని ప్రివెన్షన్ కోసం మనము కాంజుగేట్ వ్యాక్సిన్ అని యూజ్ చేస్తాము. అది ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం సింగిల్ డోస్ కావాలా, లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో అది స్టార్టింగ్ ఫ్రమ్ 6 నెలల నుంచి 1 year లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు అది. సో ప్రిఫరబుల్లీ ఎర్లీ ఇస్తున్నాము, బికాస్ మనము చూసేది టైఫాయిడ్ కానీ కొంచెం 7 monthsలో కూడా బేబీస్కి చూస్తున్నాము, ఆర్ 10 నెలలు కూడా బేబీకి చూస్తున్నాం. కాబట్టి మనము షెడ్యూల్ చేసేది 6 నెలల తర్వాత ఇస్తున్నాము. లాస్ట్ చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్జా కూడా మనం 7th monthలో రిపీట్ చేస్తాము. నెక్స్ట్ వ్యాక్సిన్ అనేది 9 monthsకి ఉంటుంది. 9 months నేను చెప్తానంటే అది 9 months కంప్లీట్ అవ్వాలి. సో అప్పుడు మేము ఇచ్చేది ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ ఇస్తాము. ఎంఎంఆర్లో మనము 3 జబ్బులు కవర్ చేస్తాము, మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా. మన యూనివర్సల్ ఇమ్యునేషన్ గవర్నమెంట్లో ప్రకారం అక్కడ ఎంఆర్ అనే ఇస్తారు, మమ్స్కి వ్యాక్సిన్ ఇవ్వరు. మనము వాళ్ళు ఇచ్చేది మీజిల్స్ అండ్ రుబెల్లాకి. సో ప్రైవేట్లో మనం ఐఏపీ ప్రకారం ఎంఎంఆర్ అనే ఇస్తాం. సో నెక్స్ట్ షెడ్యూల్ ఏముంటుంది, డైరెక్ట్లీ 1 yearకి ఉంటుంది. 1 yearలో మనము హెపటైటిస్ ఏ అనే ఒక జాండీస్ సంబంధించిన జబ్బులు, అది మన ఫుడ్ వాటర్తో పాటు వస్తుంది. సో దానికి ప్రివెన్షన్ కోసం హెపటైటిస్ ఏ అనే వ్యాక్సిన్ ఇస్తాం. సో ఈ వ్యాక్సిన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కిల్డ్ అనే ఉంటుంది, ఇంకొకటి లైవ్ అటెన్యూయేటెడ్ అనే ఉంటుంది. సో లైవ్ అటెన్యూయేటెడ్ లైఫ్ లాంగ్లో సింగిల్ డోజే సరిపోతుంది. సో కిల్డ్ అనేది
2 డోసెస్ ఉంటాయి 6 మంత్స్ అపార్ట్. అంటే 1 ఇయర్కి ఒకసారి ఇస్తాము, 1.5 ఇయర్కి నెక్స్ట్ ఇస్తాము. సో 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ ఉండేది మనము 15 మంత్ కంప్లీట్ అయినాక. 15 మంత్ కంప్లీట్ అయినాక వ్యాక్సిన్ మనము మళ్ళీ MMR అనే రిపీట్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ఒకటి చికెన్ పాక్స్ ఫస్ట్ డోస్ ఇస్తాం. సో చికెన్ పాక్స్ ఫస్ట్ డోస్ 15 మంత్ తర్వాత ఇవ్వాలా. దాంతోపాటు ఇంకొకటి న్యూమోనియా బూస్టర్ డోస్ అని వస్తుంది. సో మనము లాస్ట్ టైం ఇచ్చే న్యూమోనియా వ్యాక్సిన్ చెప్పినట్టు 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్కి ఇస్తాము. నెక్స్ట్ బూస్టర్ డోస్ 15 మంత్ తర్వాత ఇస్తాము. దాని తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేది మనము 1.5 ఇయర్కి. 1.5 ఇయర్లో మనము ప్రీవియస్గా ఏమి ఇచ్చామో అది బూస్టర్ డోస్ ఉంటుంది. ఆ DPT బూస్టర్తో పాటు H ఇన్ఫ్లుయెన్జా B ప్లస్ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అనే 1.5 ఇయర్కి ఇస్తాం. దీంతో పాటు కూడా న్యూమోనియా మనము బూస్టర్ డోస్ ఇవ్వచ్చు, లేకపోతే 15 మంత్స్ తర్వాత కూడా ఇవ్వచ్చు. సో అది రేంజ్ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత మనము IAP ప్రకారం ఇప్పుడు చికెన్ పాక్స్ సెకండ్ డోస్ ఏముంది అది జనరలీ మేము ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం 5 ఇయర్స్కి ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారం అది 1.5 ఇయర్లో ఇవ్వచ్చు. దట్ మీన్స్ మనం 15 మంత్కి ఫస్ట్ డోస్ ఇస్తున్నాము చికెన్ పాక్స్, సెకండ్ డోస్ 3 మంత్ తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. దాదాపు అది వచ్చేది 1.5 ఇయర్కి. సో నెక్స్ట్ మన వ్యాక్సిన్ ఉంటుంది డైరెక్ట్లీ DPT అనే వస్తుంది. DPT బూస్టర్ డోస్ ఎప్పుడు ఇస్తాము? సెకండ్ బూస్టర్ ఇది. సో DPT సెకండ్ బూస్టర్ మనం ఇచ్చేది 5 ఇయర్స్కి. సో 5 ఇయర్స్కి మనము DPT బూస్టర్ ఒకటే ఇస్తాము, H ఇన్ఫ్లుయెన్జా B అవసరం లేదు అప్పుడు. సో దాంతోపాటు ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అని ఉంటుంది, అది ఇస్తాము. ఇది మనం IAP ప్రకారం షెడ్యూల్ చేసేది వ్యాక్సిన్స్. మెట్రో సిటీలో కానీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి WHO ప్రకారం ఎవ్రీ ఇయర్ మనం స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది. సో ఆ స్ట్రెయిన్ తప్ప మనం వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఉంటుంది. సో మనము రికమెండేషన్ ప్రకారం 5 ఇయర్స్ లోపల ఎవరు ఉంటారో, 5 సంవత్సరం లోపల ఎవరైనా పిల్లలు ఉంటారో ఫస్ట్ మనం ఇచ్చేది వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ 6 మంత్కి, సెకండ్ డోస్ 7 మంత్స్కి. తర్వాత ఎవ్రీ ఇయర్లో మాన్సూన్ సీజన్ ముందు మనము వ్యాక్సిన్ ఇస్తాను. అంటే ఇయర్కి ఒకసారి మాన్సూన్ సీజన్ జనరల్లీ మేము జూన్ జూలైలో చూస్తాము. సో జూన్ జూలైలో ఒక సింగిల్ డోస్ 5 ఇయర్స్ వరకు మనము పిల్లలకి ఇస్తాము. ఇది మనం రెగ్యులర్ వ్యాక్సిన్ అప్ టు 5 ఇయర్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ మనది ఉండేది 10 ఇయర్స్కి. 10 ఇయర్స్లో మనము టెటానస్ ప్లస్ స్మాల్ DTP అని ఉంటుంది, DTaP అనే చెప్తారు దానికి. సో అది 10 ఇయర్స్కి ఇస్తాము. సో మనము ఫీమేల్ చైల్డ్లో అంటే గర్ల్ చైల్డ్లో మనము 9 ఇయర్స్ తర్వాత ఒక క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ వస్తుంది. దాదాపు ఇది గవర్నమెంట్లో ప్రస్తుతానికైతే ఫ్రీగా ఇవ్వట్లేదు, సో ప్రైవేట్లో ఉంటుంది. సో ఇది మన సర్వైకల్ క్యాన్సర్ అనే ఒక జబ్బులో, సో ఆ క్యాన్సర్కి ప్రివెన్షన్ కోసం మనము ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. సో దట్ కాల్డ్ యాజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ అనే చెప్తారు దానికి. ఈ వ్యాక్సిన్ 9 ఇయర్స్ నుంచి 13 ఇయర్ మధ్య గర్ల్ చైల్డ్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి 2 డోసెస్ ఉంటాయి. 6 మంత్ గ్యాప్లో 2 డోసెస్ ఇవ్వాలి. సపోజ్ వాళ్ళు 14 ఇయర్స్ తర్వాత వచ్చారనుకోండి, అప్పుడు 3 డోసెస్ ఉంటాయి. అది 0 to 6 అంటే ఫస్ట్ డోస్ 0 ఇచ్చిన తర్వాత 2 మంత్స్కి ఒకటి, తర్వాత 6 నెలల తర్వాత ఇంకొకటి. సో 14 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి 2 డోసెస్, 14 ఇయర్స్ పైన ఉన్న బేబీకి 3 డోసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. జనరల్లీ అవేర్నెస్ ఉండదు దీని గురించి. ఇది సింపుల్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మన దేశంలో నార్మల్ బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఉంటుంది. సో సింపుల్ ఇమ్యునైజేషన్తో మనము ఇది ప్రివెంట్ చేయగలుగుతాం.